ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మన ఫేస్ వైట్నింగ్, ఫేస్ అంటే ట్యాన్ వల్ల మన ఫేస్ చాలా అంటే బ్లాక్గా అవుతుంటుందండి. ఇలాంటి మన ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి క్రీమ్ ఉంది అంటున్నారు ట్రైకాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ టి యశస్విని గారు. అసలు ఈ క్రీమ్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుంది, అండ్ మన ఫేస్ ఎలా వాటి అవుతుందో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. అండ్ చాలామందికి ఫేస్ ట్యాన్ అవుతూ ఉంటుంది. ఆ ట్యాన్ వల్ల బయటికి వెళ్ళాలంటే అంటే బయట ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళాలంటే కొంచెం ఫేస్ చూపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక మంచి క్రీమ్ ఉంది అంటున్నారు కదా. సరే, మన ఈ క్రీమ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు ట్యాన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి మేడం? ఇప్పుడు మన స్కిన్‌లో ఇప్పుడు సన్ నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తూ ఉంటాయి. అందులో ఏబీసీ అని 3 రకాల రేస్ వస్తూ ఉంటాయండి. ఈ ఎండలో నుంచి ఎప్పుడైతే అల్ట్రావైలెట్ రేస్ మన స్కిన్ మీద పడతాయో, మన స్కిన్‌కి మన బాడీకి డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది. అందులో స్కిన్‌లో ఉండే డిఫెన్సివ్ మెకానిజం ఏంటంటే మెలనోసైట్స్ అన్నమాట. ఓకే మ్యామ్. సో ఈ మెలనోసైట్స్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ప్రకారం ఆ సన్‌లైట్ నుంచి మన ఆర్గాన్స్‌ని కాపాడటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ జరిగినప్పుడు మనకి ఈ ట్యానింగ్ కానీ, పిగ్మెంటేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ట్యానింగ్‌కి ఇంకొక కారణం ఏంటంటే జెనెటిక్‌గా వంశపారంపర్యంగా చాలామంది మన 10 తరాల్లో ఎవరికైనా ఈ ట్యానింగ్ ప్రాబ్లమ్ ఉన్నా, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉన్నా మనం చూడొచ్చు. దాంతోపాటు మనం వాడే వాటర్, హార్డ్ వాటర్ వాడుతున్నామా, సాల్ట్స్ ఏమున్నాయి, వాడే వాటర్‌లో సాల్ట్స్ ఏమున్నాయి, దీని మీద కూడా ట్యానింగ్ వస్తుంటుంది. అలాగే పొల్యూషన్స్ వల్ల అంటే బయట మనకి వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యేవి, ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ నుంచి కూడా ఆక్సిడేటివ్ చేంజెస్ వల్ల కూడా ట్యానింగ్ మనం చూస్తూ ఉంటాం. సో మెయిన్‌గా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ట్యానింగ్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. మనందరం కూడా రోజు డైలీ రొటీన్‌లో సన్ స్క్రీన్ అనేది ఒక భాగం చేసుకోవాలి. ఈ సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే ఈ మెలనోసైట్స్‌ని సన్ నుంచి స్క్రీనింగ్‌గా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సన్ స్క్రీన్ మనం అప్లై చేస్తామో ఆ సన్ రేస్ డైరెక్ట్‌గా మన స్కిన్ మీద పడదు. పడనప్పుడు మెలనోసైట్స్ ఏమనుకుంటాయి, ఎండ లేదు కాబట్టి మనం ఎక్కువగా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని కంట్రోల్డ్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సో మన లైఫ్లో సన్ స్క్రీన్ అనేది ఒక భాగంగా చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు మన సొసైటీలో పౌడర్ ఎలా రాసుకోవడమో, ఒక బేసిక్ క్రీమ్ రాసుకోవడం అందరికీ ఎలా అయితే అలవాటో అలాగే సన్ స్క్రీన్ కూడా రోజు అప్లై చేసుకోవటం ఒక అలవాటు. చాలామంది ఏమంటారు అంటే ఈ సన్ స్క్రీన్ వల్ల మేము బయటికి వెళ్ళము, హౌస్ వైఫ్స్ అండి, ఇంట్లోనే ఉంటాము, మాకు ఎక్కడ ఎండ తగలదు, సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం లేదు కదా అంటారు. అలా కాదండి, మనం ఇంట్లో లోపల ఉన్నా కానీ మనకి ఎలా అయితే ఎండ నుంచి వెలుతురు వస్తూ ఉంటుందో అలాగే మన బాడీలో కూడా ఈ అల్ట్రావైలెట్ రేస్ ప్రవహిస్తాయి. కాబట్టి మనం మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకుంటున్నా, పొయ్యి దగ్గర ఉన్నా ఎక్కడో ఒక చోట సన్ ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఒకసారి రాసుకోవాల్సి వస్తుంది. అలాగే కంప్లీట్గా పూర్తిగా ఎండలో ఉన్నారు, ఒక మార్కెటింగ్ పీపుల్ ఉండొచ్చు, మీడియా పీపుల్ ఉండొచ్చు, అలా పూర్తిగా ఎండలోనే డే అంతా ఎండలో ఉండేవాళ్ళు ఒక్కసారి రాసుకుంటే సరిపోదండి. సన్ స్క్రీన్ ఎలా పనిచేస్తుందంటే మనకి డైరెక్ట్ సన్లో 3 అవర్స్ ఒకసారి మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అంటే ఒకసారి రాసుకుంటే డైరెక్ట్ సన్లో 3 అవర్సే పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు 9 o'clock రాసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ 12కి ఒకసారి రాసుకోవాలి, మళ్ళీ 3కి రాసుకోవాలి. 3కి రాసుకుంటే 6 దాకా పనిచేస్తుంది. 6 తర్వాత మనకి ఎండ ఉండదు. సో మెయిన్ మనం ఈ పిగ్మెంటేషన్ ట్యానింగ్ తగ్గాలి అంటే సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. సన్ స్క్రీన్లో ఏ రకమైన సన్ స్క్రీన్ వాడాలి అనేది మన స్కిన్ టైప్ బట్టి ఉంటుంది. అది మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ సన్ స్క్రీన్ సూట్ అవుతుంది అనేది చెప్తారు. బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి జనరల్గా 30 SPF టు 50 SPF ఏది సూట్ అవుతుంది అనేది వాడితే సరిపోతుంది. అండ్ కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్ వాడాలా, కెమికల్ సన్ స్క్రీన్ వాడాలా అనేది కూడా, ఫిజికల్ సన్ స్క్రీనా, కెమికల్ సన్ స్క్రీనా, ఎటువంటి SPF ఆఫ్ సన్ స్క్రీన్ వాడాలి అనేది ఒక డాక్టర్ గారు మీ స్కిన్ అనాలిసిస్ చేసి చెప్తారు. సో సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. మేడం, మన ట్యాన్కి ఇంకా అంటే మనం రెగ్యులర్గా వాడుకోవడానికి సోప్స్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయా? అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత మనకి ఉన్న ఆల్రెడీ పిగ్మెంటెడ్ అయిన స్కిన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర గ్లూటాథయోన్ సోప్స్ వాడుకోవచ్చు అండి, గ్లూటాథయోన్ ఫేస్ వాషెస్ వాడుకోవచ్చు. ఈ గ్లూటాథయోన్ అనేది మనకి నార్మల్గా మన లివర్లో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమే, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ గ్లూటాథయోన్ సోప్స్
కోజిక్ యాసిడ్ సోప్స్, ఇలా గ్లైకాలిక్ యాసిడ్ సోప్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ సోప్స్ విత్ మాయిశ్చరైజింగ్ వాడుకోవడం వల్ల మనం ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్కిన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు ఓవరాల్ బాడీలో కూడా గ్లూటాథయాన్ డ్రిప్స్ అని ఇస్తాం, అంటే ఐవీలో గ్లూటాథయాన్ ఇండ్యూస్ చేస్తామన్నమాట. దానివల్ల బాడీ అంతా కూడా మనకి డీపిగ్మెంటేషన్ డీటానింగ్ జరుగుతూ ఉంటుంది, గ్లో వస్తుంది. ఇలాంటివి మనం వాడుకుని ప్యారల్గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ స్కిన్ టైప్ బట్టి వాడుకుంటే డెఫినెట్గా మనం ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మేడం మనం ఇప్పుడు సన్ స్క్రీన్ ఇవి అంటున్నాం కదా ట్యాన్ కోసం, చాలా మందికి మెడ భాగంలో కూడా మెడ భాగము అండ్ చంకలలో ఇలాంటి ప్లేస్లో బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా మనం ఇప్పుడు చెప్పిన క్రీమ్స్, ఈ సోప్స్ వాడుకోవచ్చు, తగ్గిపోతుందా? డెఫినెట్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఈ మెడ వెనకాల నలుపు అనేది టీనేజర్స్లో చాలా మేజర్ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇది మెడ వెనుక పెచ్చుగా నల్లటి పెచ్చు కింద పట్టేస్తూ ఉంటుందన్నమాట. దీనికి మెయిన్ కారణం హార్మోనల్ చేంజెస్ ఒకటి టీనేజ్లో ఎక్కువ జరుగుతుంటాయి. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మనం బాగా చూస్తూ ఉంటాం. హార్మోనల్ చేంజెస్ మెయిన్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ దీని అన్నిటికీ కారణం కూడా ఎండ తగలడము, యాజ్ వెల్ యాజ్ ఈ పొల్యూషన్ వల్ల, వాటర్ వల్ల వస్తుంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అంటే మామూలు అప్పుడు రియాక్షన్ కన్నా బాడీ మనకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ టీనేజర్స్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో రియాక్షన్ ఆఫ్ ద బాడీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ డార్క్నెస్ చూస్తూ ఉంటాం. దీనికి మనకి ఈ క్రీమ్స్ వల్ల చేంజెస్ వస్తూ ఉంటాయండి. సోప్స్ అవి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ పూర్తిగా చాలా మటుకు రెడ్యూస్ అవ్వాలి అంటే మనం పీల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ముందు ఆ డెడ్ సెల్స్ అవి తీసేసుకొని తర్వాత మనం ఈ క్రీమ్స్ అవి అప్లై చేసుకుంటే డెఫినెట్గా చేంజ్ ఉంటుందండి. మనకి నైగ్రిఫ్లెక్స్ అనే ఆయింట్మెంట్ ఒకటి దొరుకుతూ ఉంటుంది. మీరు దాన్ని అప్లై చేసుకున్న మంచి చేంజ్ చూడగలుగుతారు. సన్ స్క్రీన్ ఒకటి కంపల్సరీ వాడాలి. నీస్, ఎల్బోస్ దగ్గర ట్యానింగ్, కాన్స్టెంట్ రబ్బింగ్. ఇప్పుడు నీస్, ఎల్బోస్ దగ్గర మనం ఎక్కువగా నల్లగా చూస్తూ ఉంటాం మచ్చలు. ఎందుకు అది కాన్స్టెంట్ రబ్బింగ్, ఆ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ వల్ల కూడా ఈ డెడ్ సెల్స్ ఎక్కువ అయిపోయి మనకి అక్కడ ట్యానింగ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటి చోట్ల మనం పీల్స్ అప్లై చేసుకొని నైగ్రిఫ్లెక్స్ ఆయింట్మెంట్ అలాంటి గ్లూటాథయాన్ సోప్స్, కోజిక్ యాసిడ్ సోప్స్ ఇవి వాడడం వల్ల మనం డెఫినెట్గా మంచి చేంజ్ చూస్తాం. అలాగే కొంతమందికి ట్యానింగ్లో మెలాస్మా, మంగు అనేది ఆడవాళ్ళు చాలా ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఈవెన్ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మగవాళ్ళు కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు ఆ ప్రాబ్లము. అది ఏంటి అంటే చీక్స్ మీద నల్లటి మచ్చలు కింద వస్తుంది. ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ మనకి ఎపిడర్మిస్, డెర్మిస్ డీపర్ లేయర్లోకి వెళ్తుందో అక్కడ ఒక ప్యాచ్గా ఏర్పడుతుందండి. దాన్ని మెలాస్మా ఆర్ మంగు అంటారనమాట. ఇది అంత తొందరగా అంటే మామూలు జనరల్ సూపర్ఫిషియల్ ట్యాన్ ఆర్ పిగ్మెంటేషన్ అంత ఈజీగా పోదు. దీనికి కొంచెం మనకి టైం పడుతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ప్యారలల్గా సన్ స్క్రీన్ వాడుకుంటూ ఉండాలి. ఈ సోప్స్, సీరమ్స్లో కూడా మనకి కోజిక్ యాసిడ్ సీరమ్స్, యాజ్ వెల్ యాజ్ మనకి విటమిన్ సి సీరమ్స్ ఇలాంటివి వాడుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం మంగు నుంచి కూడా కొంతవరకు రిలీఫ్ పొందగలుగుతాం, చేంజ్ చూడగలుగుతాం. అసలు యాక్చువల్ ఈ ట్యాన్ మనకంటే ఫేస్ పైన ట్యాన్ కానివ్వండి అండ్ మెడ పైన ట్యాన్ కానివ్వండి, ఇలాంటి విషయాలకి ఒక మంచి సోప్స్ కానీ క్రీమ్స్ ఉన్నాయి. ఇవి వాడుకుంటే అంటే సన్ స్క్రీన్ మనం రెగ్యులర్గా వాడుకోవడం వల్ల షూర్గా మనం ఆ ట్యాన్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్.